అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పటంపై భారత్ ఒక బలమైన దేశంగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమైన తరువాత రష్యాలో నరేంద్ర మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో వ్లాదివోస్తోక్లో నిర్వహించిన ఎకనామిక్ కాంక్లేవ్ లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ తర్వాత రష్యాలో నరేంద్ర మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. సమకాలీన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు టాప్ ప్రయారిటీ ఇచ్చింది వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం. నరేంద్ర మోడీ పర్యటనను కీలకంగా తాము భావిస్తున్నట్లు మాస్కో అధికార వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల పర్యటనలో పుతిన్, నరేంద్ర మోడీ మధ్య అనేక ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చలు జరిగినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రా పెన్కో పేర్కొన్నారు. పర్యటనలో 2వ రోజు పుతిన్, నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల మీద చర్చ జరిగింది. తీవ్రవాదం, ఇంధనం ఈ 2 అంశాలే కీలకంగా మారాయి. ఈ అంశాలపైనే ఇద్దరు దేశాధినేతలు విస్తృతంగా చర్చించారు. చాలా కాలంగా ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించింది తీవ్రవాదం. ప్రపంచ పటంపై తీవ్రవాద దాడులకు ఏ దేశమూ మినహాయింపు కాదు. భారత్లో గతంలో తీవ్రవాదులు చెలరేగిపోయారు. బొంబాయి దాడుల గురించి అందరికీ తెలిసిందే. ఇదొక్కటే కాదు, సరిహద్దుల నుంచి వస్తున్న చొరబాటుదారులు జమ్మూ కాశ్మీర్ సహా అనేక రాష్ట్రాల్లో ఎడాపెడా తీవ్రవాద దాడులు చేస్తున్నారు. కాగా రష్యాలో కూడా ఇటీవలి కాలంలో తీవ్రవాద దాడులు పెరిగాయి. లో సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రోపై పేలుడు పదార్థాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడ్డారు తీవ్రవాదులు. ఈ దాడిలో మొత్తం 15 మంది చనిపోయారు. కాగా ఈ ఏడాది మార్చి నెలలో రష్యా రాజధాని మాస్కోలో తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 150 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. మాస్కోలోని క్రాకర్ సిటీ హాల్లో షాపింగ్ మాల్, సంగీత కచేరీ వేదిక ఉన్నాయి. రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శనకు అభిమానులు వెల్లువెత్తారు. ఈ నేపథ్యంలో సంగీత అభిమానులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 2.5 ఏళ్లుగా రష్యా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలుపెట్టిన రోజు. అప్పటినుంచి ఇప్పటి వరకు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. నాటో కూటమే ఉక్రెయిన్పై సైనిక దాడులకు కారణమని ఆ తర్వాత రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత జనంతో కిటకిటలాడిన ఉక్రెయిన్ నగరాలు శ్మశాన వాటికలుగా మారాయి. ఉక్రెయిన్ దేశం భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్కు చెందిన సైనికులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఒక దశలో అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేకపోయింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఫలితాలు దారుణంగా ఉంటాయని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించడమే దీనికి కారణం. అంతేకాదు, ప్రపంచ దేశాల మధ్య గొడవలొస్తే చక్కదిద్దే ఐక్యరాజ్యసమితి కూడా రష్యా అధినేత పుతిన్ కు సర్ది చెప్పలేకపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో రష్యాకు ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. సైనిక దాడులు ప్రారంభమైన తరువాత మెజారిటీ యూరోపియన్ దేశాలు రష్యాకు దూరమయ్యాయి. పుతిన్ యుద్ధోన్మాది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అనేక యూరోపియన్ దేశాలపై పడింది. ఈ ప్రభావం కారణంగా అనేక యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చైనా, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాలు మినహా మిగతా ప్రపంచ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ దేశానికి రావడాన్ని గొప్పగా ఫీల్ అయింది రష్యా. దీంతో రెడ్ కార్పెట్ పరిచి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికింది రష్యా అధికార యంత్రాంగం. First of all, please allow me to convey the personal greetings of Prime Minister Modi, and he has also, through me, sent a letter to you, a letter expressing his thoughts about the state of our cooperation and the progress that we have made in recent days, and I will have the honor to give you the letter. Certainly, Mr. President, he looks forward to visiting Russia next year, and I'm sure that we will find a date which is mutually convenient from the political calendar of both countries. So it is certainly something that he looks forward to. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తటస్థ విధానానికి జై కొట్టింది. ఇటు రష్యా, అటు ఉక్రెయిన్ ఎవరి వైపునకు వరగలేదు. భారతదేశ ప్రయోజనాలకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని పరోక్షంగా తమ విధానాన్ని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే గతంలో ఒక అంతర్జాతీయ వేదికపై రష్యా అధినేత పుతిన్తో కలిసినప్పుడు ఇది యుద్ధాల కాలం కాదంటూ వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ. అంతేకాదు అనేకసార్లు కేవలం చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు నరేంద్ర మోడీ. ఇదిలా ఉంటే వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోడీ భేటీపై అగ్రరాజ్యమైన అమెరికా స్పందించింది. నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించినప్పటికీ భారతదేశాన్ని తాము వ్యూహాత్మక భాగస్వామిగానే చూస్తామని అగ్రరాజ్యమైన అమెరికా స్పష్టం చేసింది. అయితే పుతిన్తో సమావేశమైనప్పుడు ఉక్రెయిన్పై యుద్ధ అంశాన్ని ప్రస్తావించాలని నరేంద్ర మోడీని అమెరికా కోరింది. ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించేలా రష్యా అధినేత పుతిన్కు నచ్చజెప్పాలని నరేంద్ర మోడీని అమెరికా కోరింది. అంతేకాదు రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే విషయం కోరతామని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.